స్టార్లకే స్వాగతాలా? వేరే క్రీడాకారులను ఛాంపియన్లను పట్టించుకోరా? ఈ విమర్శలకు అనంతపురంలో చెక్ పడింది. అండర్-18 బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ లో ఇండియాను విజేతగా నిలిపిన ద్వారకానాథ్ రెడ్డికి సిటిజన్లు ఘన స్వాగతం పలికారు. అనంతపురం పేరును విశ్వవ్యాప్తం చేస్తానని యంగ్ ప్లేయర్ చెప్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. అనంతపురం జిల్లా నుంచి అండర్-18 బాస్కెట్బాల్ టీం తరపున ఎంపికైన ద్వారకానాథ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకైక ప్లేయర్ అనుకుంటా మన ఎన్నికైనది కూడా అసలు మాట్లాడి ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది సక్సెస్ అనేది, అనంతపురం జిల్లా నుంచి ఎన్నికవడం ఎలా ఉంది అనేది కూడా చెప్పండి. ద్వారకానాథ్ రెడ్డి గారు, మీరు అండర్-18 సెలెక్ట్ అయ్యారు టీమిండియా తరపున, ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? అంటే ఇది ఫస్ట్ నేను స్టార్ట్ చేసినది నరేంద్ర అన్న నన్ను నా కోచ్గా అప్పుడు ఎస్ఎస్బిఎన్కి వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేశాను. అది నన్ను చూసి మళ్ళీ జగన్ సార్ ఇండోర్కి పిలిచి అక్కడ ప్రాక్టీస్ చేయించి బాగా నేను 10 నేషనల్స్ తర్వాత బాగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అంత చౌదరి సార్, హబీబుల్లా సార్, జగన్ సార్, వెంకటేష్ సార్ అందరి సపోర్ట్ వల్ల అక్కడికి వెళ్ళాను. చెంగల్ నాయుడు సార్ మా ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్. తర్వాత ఇంకా నాకు ఫ్యామిలీ సపోర్ట్, అమ్మ నాన్నమ్మ అంతా, పెద్దనాన్న పెద్దమ్మ అందరు బాగా పుష్ చేశారు. అప్పుడు నేను అక్కడికి వెళ్ళి బాగా సపోర్ట్ చేసుకొని బాగా ఆడాను. అప్పుడు నేను ఇండియా క్యాంప్ సెలెక్ట్ అయ్యి అక్కడ ఇంకా నా 100% ఇచ్చాను. అక్కడ నేను తీసుకొని అప్పుడు బాగా ఇండియాకి ఆడాను. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఇండియా కూడా ఉంది, ఇండియా క్యాంప్. అక్కడ బాగా ఆడితే మళ్ళీ జార్డన్ అనే కంట్రీలో మళ్ళీ ఉంటుంది. నేను ఇలాగే ఆంధ్రప్రదేశ్ పేరు నిలబెట్టాలనేసి అనుకుంటున్నాను. టీమిండియా నుంచి ఎంపిక అవ్వడం చాలా ఆషామాషి విషయం కాదు. ఆ ఎంపిక అవ్వడం కూడా నీ కఠోర శ్రమ, ఎలాంటి శ్రమ దాగి ఉంది మొత్తం వెనక? అంటే ఫస్ట్ బాగా దీని మీద గేమ్ మీద ప్యాషన్ ఉండేది. తర్వాత బాగా ఆడాలి, నెక్స్ట్ ఫస్ట్ నేషనల్స్ ఆడాలి, తర్వాత ఇంకా ఇండియా ప్లేయర్స్ చూసి ఈసారి ఇండియాకి కన్ఫామ్ ఆడాలి అనేసి ఉండేది. ఇది నా లాస్ట్ ఇయర్ అనమాట ఇండియాకి. ఇది కన్ఫామ్ తెచ్చుకోవాలనేసి ఇంకా నా 100% ఇచ్చాను అక్కడ. అందుకు నేను సెలెక్ట్ అయ్యాను. బాగా హార్డ్ వర్క్ అంతా. శ్రీలంకకి వెళ్ళి ఇక్కడ ఛాంపియన్స్గా కూడా నిలిచి వచ్చారు. మీ టీం లావిష్ నేతృత్వంలో, మీ కెప్టెన్ లావిష్ నేతృత్వంలో ఎలా అనిపిస్తుంది మొత్తం చూస్తూ ఉంటే? అంటే నాకు ఫస్ట్ టైం, కానీ ఒక ఫస్ట్ మ్యాచ్ కొద్దిగా టెన్షన్ ఉండేది, కానీ బాగా ఆడాను. సెకండ్ మ్యాచ్ నుంచి నేను స్కోరింగ్ చేసి అంతా బాగా తీసుకున్నాను. అక్కడ కూడా బాగా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు. నెక్స్ట్ ఫ్యూచర్లో గేమ్స్ కూడా నాకు మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఈ గేమ్స్ను కెరీర్గా ఎంచుకునే పిల్లలకు కానీ, మీ తోటి జూనియర్స్ కానీ మీరు ఏం సలహా ఇస్తారు? ముఖ్యంగా ఎవరు కూడా ఈ బాస్కెట్బాల్ అంటే ఎక్కువ క్రికెట్ కానీ, ఎక్కువ ఫుట్బాల్ లేదా ఈ 2 గేమ్స్ ఎక్కువ వెళ్తూ ఉంటారు. మిగతా గేమ్స్ పెద్ద పట్టించుకోరు. వాళ్ళకి మీరు ఏం సందేశం ఇస్తారు? అంటే బాస్కెట్బాల్లో కూడా మనకి లైఫ్ ఉంటుంది. బాస్కెట్బాల్ వల్ల కూడా మనకు జాబ్స్ వస్తాయి, ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్, రైల్వేస్ అన్నిట్లో వస్తాయి. కానీ మన స్టడీస్ కూడా ఉండాలి దాంతోపాటు. అప్పుడే మనకు దాంట్లో కూడా జాబ్ వస్తుంది. ఓన్లీ బాస్కెట్బాల్ కాదు, బాస్కెట్బాల్ 2 ఉండాలి. కానీ బాస్కెట్బాల్ మీద ప్యాషన్ ఉన్న వాళ్ళు బాగా హార్డ్ వర్క్ చేస్తే వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది బాస్కెట్బాల్. ఈ అనంతపురం జిల్లాలో మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు? ఈ ట్రైనింగ్ అంతా కూడా ఎక్కడ మీరు తీసుకొని, ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకొని, ఎవరి దగ్గర ఎక్కువ రాణించారు మీరు? నేను అంటే బాగా రానిచ్చినది జగన్ సార్ వల్ల. అక్కడ ఇండోర్ స్టేడియం విద్యుత్ సర్కిల్ దగ్గర అక్కడ నేను బాగా రానిచ్చాను. అక్కడ బాగా ప్రాక్టీస్ చేసి అక్కడ ఆయన ప్రాక్టీస్ చేయించారు. సార్ వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, సో వాళ్ళతో మాట్లాడి ప్రయత్నం చేద్దాం. మీకు ఎలా అనిపిస్తుంది? మీ కొడుకు ఇవాళ శ్రీలంకలో వెళ్ళి టీమిండియా తరపున కప్పు గెలుచుకున్న సభ్యుల్లో ఒక సభ్యుడిగా ఉన్నాడు. రావడం గ్రాండ్ వెల్కమ్ చూసాం మనం మరూరు టోల్గేట్ దగ్గర నుంచి కూడా గ్రాండ్ వెల్కమ్. ఒక అనంతపురం కుర్రాడు ఇలా సాధించడం మీరు ఎప్పుడు ఊహించారు మీతో ఒక తండ్రిగా? మేమైతే ఇది ఊహించింది కాదు. మాకు ఒక అద్భుతమైన విజయం సాధించి మా కుటుంబానికి, ద్వారకాన బ్రాండ్కి, వాళ్ళ తాతగారు పేరు నిలబెట్టేట్టుగా, వాళ్ళ తాతగారికి అనంతపురం జిల్లా కడప జిల్లా అంటే ఇటుకు వచ్చి ఎంత పేరు సంపాదించాడో, వీడు ఈరోజు దానికి మించి తాతకు తగ్గ మనవడుగా పేరు సంపాదించుకొని అత్యధిక ఉన్నత స్థాయికి ఎదిగాడు. ఇదే విధంగా ఇంకా బాగా ఎదిగి కుటుంబానికి మంచి పేరు తేవాలని తల్లిదండ్రులకు, పెద్దనాన్నకు, అమ్మకు, నానమ్మకు అందరికీ, ఒకరికి కాదు మా కుటుంబ సభ్యులకు, మిత్రులకు కూడా ఈరోజు ఈ వెల్కమ్ సక్సెస్ అయిందంటే మిత్రులే. ఒకరు గారు, ఇద్దరు గారు మిత్రులు అందరూ సహకరించింటేనే, బంధుమిత్రులు అందరూ సహకరించింటే ఇంత విజయోత్సవాలు జరపగలిగినాము. ఇంకా చాలా విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. మీకు చిన్నప్పటి నుంచి ఊహించారా మా కొడుకు ఇంత డివార్డ్ అవుతాడు, టీమిండియాకి ఆడతాడు, టీవీలో చూసుకుంటా మా కొడుకుని మీరు అనుకున్నారా? మేమైతే అనుకోలేదు, కానీ ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. మేము కూడా దాన్ని ప్రోత్సహించినాం అంతే. ఏందబ్బా వీడిట్లో పోతున్నాడే, చదువు ఏమైనా డిస్టర్బ్ అయిపోతుందేమో అని చెప్పి చాలా అనుకున్నాము. కానీ వాని ఇంట్రెస్ట్ చూసి మేము కూడా ప్రోత్సహించినాం. బాగా ప్రోత్సహించిన దానికి తగ్గ ఫలితం ఈరోజు వాడు చూపించి మమ్మల్ని అందరినీ కాలర్ ఎగేసేట్టు చేశాడు. మాతృమూర్తి ఉంది, తల్లి ఉంది సార్. ఆ తల్లితో మాట్లాడుతుందాం. ఆమె ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది అనేది కూడా. మీ కొడుకు ఈరోజు బాస్కెట్బాల్లో టీమిండియా సెలెక్ట్ అయ్యి శ్రీలంకలో కప్పు గెలుచుకున్న సభ్యుల్లో కీలక సభ్యునిగా ఉన్నాడు. ఎలా అనిపిస్తుంది మీకు? ఇది అసలు ఊహించింది. ఈ స్టేజ్కి వస్తాడని ఏ రోజు అనుకోలేదు. ఏదో వెళ్తున్నాడు, నేర్చుకుంటున్నాడు. అంటే స్టార్ట్ చేసిందే తను 7th క్లాస్ నుంచి. 10th క్లాస్ దాకా కూడా పెద్దగా అనుకోలేదు. 10th నుంచి చాలా సీరియస్గా తీసుకున్నాడు. దానికోసం మేము కూడా ఎంకరేజ్ చేయాల్సి వచ్చింది. స్టడీస్ పక్కన పెట్టి ఎంకరేజ్ చేసినాం యాక్చువల్గా చెప్పాలంటే.
అంటే చిన్నప్పటి నుంచి కూడా పట్టుదల ఉందా? ఖచ్చితంగా బాగా ఆడతాను, నేను సెలెక్ట్ అవుతాను పట్టుదల చిన్నప్పటి నుంచి ఉండేదా? అసలు మాకు ఐడియా కూడా లేదు ఇంత దూరం వస్తాడని. ఏదో వెళ్తున్నాడు ఇండోర్కి, ఆడుతున్నాడు, వస్తున్నాడు, అదొక అంటే ఒక యాక్టివిటీ లాగా తీసుకున్నాం అంతే. తనకు 10th ఎప్పుడైతే సీరియస్నెస్ వచ్చిందో అప్పటి నుంచి మేము కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. టీమిండియా సెలెక్ట్ అవ్వడం ఆషామాషి విషయం కాదు. ఇంత 120 కోట్ల జనాభాలో మా 11 మంది ప్లేయర్స్లో సెలెక్ట్ కావడం చాలా కష్టమైతే కూడుకున్నది. ఇదంతా కూడా ఎలా అధిగమించాడు చిన్న కుర్రాడు? అంటే మెయిన్గా వాళ్ళ సార్ గైడ్ లైన్స్, తన ఎఫర్ట్, చాలా హార్డ్ వర్క్ చేసినాడు. ఈ 5 ఇయర్స్లో తను ఎంత హార్డ్ వర్క్ చేసినాడంటే మార్నింగ్ 4కి వెళ్ళాలంటే 4కి గ్రౌండ్లో ఉంటాడు కంపల్సరీగా. ఆ కమిట్మెంట్, ఆ హార్డ్ వర్క్, డిసిప్లిన్ ఈరోజు ఆయన సక్సెస్ చూస్తున్నాడు. టీమిండియా లోగో ధరించుకొని అనంతపురం రావడంతో ఇక్కడ పెద్ద ఎత్తున మిత్రులంతా కూడా తమ ఆనందాన్ని, తమ స్నేహితులు కూడా పెద్ద ఎత్తున అంతా కూడా గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు. అనంతపురం నుంచి పెద్ద ర్యాలీగా తీసుకొని రావడంతో మాకు చాలా ఆనందంగా ఉంది. పేరెంట్స్ కూడా మేము కూడా చాలా గర్వపడుతున్నామంటూ కూడా పేరెంట్స్ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. వీడియో బిగ్ టీవీ అనంతపురం నుంచి.